నేను ఈ వీడియోలో ట్రిగ్నామెట్రీ సమ్స్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ క్వాడ్రంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్వాడ్రంట్స్ తెలిస్తేనే మీరు ట్రిగ్నామెట్రీ సమ్స్ చేయగలుగుతారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి డిఫరెన్షియేషన్లో ఇంటిగ్రేషన్లో కూడా ట్రిగ్నామెట్రీకి సంబంధించి రూల్స్ అవి అప్లై అవుతూ ఉంటాయండి. రిడక్షన్ ఫార్ములాస్ ఆర్ రూల్స్కి సంబంధించిన సమ్స్లో, ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ సంబంధించిన సమ్స్లో కూడా ట్రిగ్నామెట్రీ టర్మ్స్ని యూస్ చేస్తాం. అలాంటి వాళ్ళకి అర్థమవుతాయి. ముందర క్వాడ్రంట్స్ తెలియాలి. క్వాడ్రంట్స్ తెలిస్తేనే దేన్ని ఎక్కడ ఏ టర్మ్ని ఏ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ యూస్ చేయాలో అర్థమవుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందర ఇంకా వీడియోని కొత్తగా చూస్తుంటే కనుక ఎవరైనా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మనకు వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఒకసారి వీడియోలోకి వెళ్తే మనం ట్రిగ్నామెట్రీకి సంబంధించి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. మనకు 4 క్వాడ్రంట్స్ అంటే ఏమి ఉండదండి, మనందరికీ తెలుసు. ఇది వై యాక్సిస్ అని, ఇది ఎక్స్ యాక్సిస్ అని. అయితే ఈ కంప్లీట్ ఉంది చూసారా, ఈ కంప్లీట్ అన్నది మొత్తం కలిపితే 360 డిగ్రీస్ అండి. ఇది 360 డిగ్రీస్ కదా, అదంతా 360 డిగ్రీస్ అయినప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందండి? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 90 ఉంటుంది. ఎందుకని? ఇక్కడ నుంచి ఇక్కడికి 360 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇదంతా రౌండ్ చేసుకుంటే ఇది 360. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. 180 డిగ్రీస్ అంటే ఇక్కడ దాకా ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 270. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 360. జీరోతో స్టార్ట్ అయ్యి 360 తోటే ఎండ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్నవన్నీ ఏమవుతాయి? 90 మైనస్ తీటాలు అవుతాయి. 90 మైనస్ తీటాలు అవుతాయి. లేకపోతే కనుక 360 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 360 ప్లస్ తీటా కూడా అవుతుంది. ఎక్కడ రెండో టైమ్స్ వచ్చేసరికి. అయితే ఈ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్సే. సైను, కాసు, టాను, కాటు, సీకు, కొసిక్కు అన్నీ పాజిటివ్సే. అయితే ఇక్కడ ఉండే క్వాడ్రంట్స్ ఏమవుతాయి? 90 మైనస్ తీటాలు 360 ప్లస్ తీటారు కదా. అయితే సెకండ్ క్వాడ్రంట్, ఇదంతా ఫస్ట్ క్వాడ్రంట్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ ఇదేంటిది? థర్డ్ క్వాడ్రంట్. ఇది ఫోర్త్ క్వాడ్రంట్. అర్థమవుతుందండి? అయితే సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి అన్ని పాజిటివ్స్ ఉండవు. ఏవి పాజిటివ్స్ ఉంటాయి? ఓన్లీ సైన్ ఒకటే పాజిటివ్, అలాగే కొసిక్ అని ఒకటే పాజిటివ్. తెలుసు కదా, సైన్కి ఆపోజిట్ కొసిక్కే కదా. చెప్తాను, అవి కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత? 90 కన్నా పెద్దది, 180 కన్నా చిన్నది. 90 కన్నా పెద్దదంటే 90 ప్లస్ తీటా, 180 కన్నా చిన్నదంటే 180 మైనస్ తీటా. అర్థమవుతుంది కదా. ఇక్కడ సైను, కొసిక్ మాత్రమే పాజిటివ్, మిగతా ఏ వచ్చినా సరే అన్నీ నెగిటివ్లు అవుతాయి. అయితే థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేసింది. థర్డ్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్స్ అవ్వవు. ఏం పాజిటివ్స్ అవుతాయి? ఓన్లీ ఏం పాజిటివ్తో? టాన్, కాట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్స్ అవుతాయి. మిగతా అన్నీ కూడా నెగిటివ్స్ అవుతాయి. అయితే ఇది ఎంత యాంగిల్? 180 కన్నా పెద్దది, 270 కన్నా చిన్నది. అంటే 180 ప్లస్ తీటా అండ్ 270 మైనస్ తీటా. ఇవి థర్డ్ క్వాడ్రంట్. అగైన్ మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఫోర్త్ క్వాడ్రంట్లో ఏముంటాయి? సైన్, కోసిక్ అయిపోయింది, టాన్, కాట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మనకేమున్నాయి? కాసు, సీకు. ఈ రెండు మాత్రమే పాజిటివ్ అవుతాయి ఫోర్త్ క్వాడ్రంట్లో. మిగతా ఏ టైమ్స్ మిగతా టాన్ వచ్చినా, కాట్ వచ్చినా, సైన్ వచ్చినా, కొసిక్ వచ్చినా అన్నీ నెగిటివ్స్ అవుతాయి. అయితే దీని యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? 360 కన్నా చిన్నది, 270 కన్నా పెద్దది. సో అప్పుడు ఇది ఏమవుతుంది? 270 ప్లస్ తీటా, 360 కన్నా చిన్నది కాబట్టి 360 మైనస్ తీటా. అయితే ఇదంతా మనకి క్వాడ్రంట్ టేబుల్ అండి. ఇది క్వాడ్రంట్ టేబుల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంక మామూలుగా అయితే మీకు టెక్స్ట్ బుక్లో వాటిల్లో ఆల్ ఇస్తాడు. ఆల్ అంటే అన్నీ పాజిటివ్స్ కదా. ఆల్ సిల్వర్ అంటే సైన్, అలాగే కొసిక్. సైన్కి ఆపోజిట్ కొసిక్ కాబట్టి సిల్వర్. టీ అంటే టాన్ కాబట్టి టీ. కాట్ కూడా. కప్స్ అంటే కాస్ కాబట్టి కాస్. సీక్ ఆపోజిట్ కాస్ కాబట్టి కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఇస్తాడు. మీకు అదంతా అవసరం లేదు, జస్ట్ ఇలా క్వాడ్రంట్స్తో సహా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సెకండ్లో సైన్ ఒకటే పాజిటివ్ అని గుర్తుపెట్టుకుంటే దానికి ఆపోజిట్ కొసిక్ కూడా పాజిటివ్ అవుతుంది. థర్డ్లో టాన్ ఒకటి పాజిటివ్ ఉంటే దానికి ఆపోజిట్ కాట్ కూడా పాజిటివ్ అవుతుంది. ఫోర్త్ క్వాడ్రంట్ కాస్ మాత్రం పాజిటివ్ అయితే సీక్ అని మాత్రం కూడా పాజిటివ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 90 డిగ్రీస్ని π/2తో డినోట్ చేసుకుంటాం. 180ని πతో చూస్తాం. 270ని 2π/3తో కూడా డినోట్ చేస్తుంటాం. అలాగే 360ని
2πతో డినోట్ చేస్తాం. అర్థమవుతుందా మీకు? ఎందుకని 2π అంటే ఎంత, ఇది 360 అంతే కదా, అంతేనా? 360 సారీ 3π/2 అనుకుంటా, 3π/2 3π/2తో డినోట్ చేసుకుంటాం. ఎందుకని 3π అంటే సారీ 3π 2π/2 2π/2తో డినోట్ చేసుకుంటాం. 360/3 క్యాన్సిలేషన్ చేస్తే ఎంతండి, ఇది 2π/2 కాబట్టి 3π/2తోనే డినోట్ చేసుకుంటాం. 3π/2 అంటే ఎంత మనకి 2π అంటే 360, 3π అంటే 3 × 54 కాబట్టి π/2 అంటే 270 degrees అంతే కదా. 270 degrees అంటే 3π/2. వీటిని ఇలా డినోట్ చేసుకుంటాం. అయితే ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే సైన్ ఏదైనా యాంగిల్ π/2 మైనస్ తీటా వచ్చిందనుకోండి, అంటే ఇక్కడ సైన్ π/2 మైనస్ తీటా వస్తే ఇదేమవుతుందంటే సైన్ π/2 మైనస్ తీటా అనేది ఏ క్వాడ్రంట్, π/2 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, π/2 అంటే 90 మైనస్ తీటా కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్సే, అంటే అన్ని పాజిటివ్ అవుతే వచ్చే తీటా వాల్యూ పాజిటివ్ తీటానే వస్తుంది. అయితే సైన్ π/2 వచ్చింది కాబట్టి π/2 సైన్ π/2 అనేది ఏమవుతుంది, సైన్కి నెగ్లిజెన్స్ ఏంటి, సైన్కి కాస్, అలాగే ట్యాన్కి ఏంటి కాట్, అలాగే సీక్కి కోసిక్, అలా గుర్తుపెట్టుకోండి. అలా ఇక్కడ ఏమవుతుంది π/2 మైనస్ తీటా, సైన్ π/2 మైనస్ తీటా అంటే కాస్ తీటా, అలాగే కాస్ π/2 మైనస్ తీటా వస్తే అగైన్ π/2 మైనస్ తీటా అంటే అన్ని పాజిటివ్ అన్ని ప్లస్లే కాబట్టి కాస్ π/2 తీటా అంటే కాస్ తీటా వస్తుంది, కానీ π/2 ఉంది కాబట్టి సైన్ తీటా. అలాగే సిమిలర్గా ట్యాన్కి కాట్ వస్తుంది, సీక్కి కోసిక్ అని వస్తుంది. π/2 వచ్చినప్పుడు π/2 మైనస్ తీటా అని కాదు, π/2 ప్లస్ తీటా ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్కి మాత్రమే. సైన్ π/2 ప్లస్ తీటా ఉందనుకోండి, సైన్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ కాస్ తీటానే వస్తుంది. కాస్ π/2 ప్లస్ తీటా అనుకోండి, π/2 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్ కదా, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ కదా, సో నెగిటివ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, నెగిటివ్ పెట్టుకోండి. కానీ π/2 ప్లస్ తీటా కాబట్టి π/2 వచ్చింది కాబట్టి కాస్ ఆపోజిట్ సైన్ కాబట్టి మైనస్ సైన్ తీటా వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నీ కూడా అలాగే నెగిటివ్స్ వస్తాయి, ఒక సైన్కి కొసిక్కి తప్ప. అయితే మీకు ఈ ఫార్ములా టేబులెట్ ఫార్ములా మీకు ఇది అర్థమైతే ఏ క్వాడ్రంట్లో ఏది ఎందులో ఉంటుందో అర్థమైతే మీరు ఈ ఫార్ములాస్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకుని చేయొచ్చండి. అర్థమైతే కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి, దాని మీద కూడా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.